హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి బుచ్చాపల్లి గ్రామంలో ఉన్నాం. మన ఈ బుచ్చాపల్లి గ్రామంలో ఏదైనా తిరుపతి అన్న ఎంఎస్టీ కెమిస్ట్రీ చదివి ఉద్యోగ ప్రయత్నాలు చేసి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా, గవర్నమెంటే నాకు జాబ్ ఇవ్వాలి, నేను చెయ్యాలి అని ఆధారపడకుండా తనకంటూ ఒక పని కల్పించుకొని హార్వెస్టర్లు తీసుకొని నడిపిస్తున్నాడు. 3 హార్వెస్టర్లు డ్రైవర్లతోటి పని చేస్తున్నాడు. మనం అన్నని అడిగి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్. అన్న నమస్తే. అన్న అన్న తిరుపతి అన్న, వీళ్ళందరూ డ్రైవర్లు. మా అల్లుడు పవన్ డిప్లొమా మైనింగ్ చేసిండు. తను కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసిండు. ఆ తర్వాత గవర్నమెంట్ మీద ఆధారపడకుండా తను హార్వెస్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. సాయి అన్న, ఈ సాయి అన్న, చింతకి సాయి అన్న, ప్రశాంత్, వంశీ, వీళ్ళందరూ డ్రైవర్లు. అన్న దగ్గర ఇంకా 10 మంది డ్రైవర్లు ఉన్నారు. కొంతమంది ఫీల్డ్ చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ ఫీల్డ్లోకి అన్న ఎందుకు వచ్చిండు, ఎట్లున్నది ఈ ఫీల్డు అని అన్నను అడిగి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్. అన్న, మొదటిగా మీ పేరు వివరాలు చెప్పి ఈ ఈ ఫీల్డ్లోకి మీరు ఎందుకు వచ్చారు, అంటే ఉద్యోగ ప్రయత్నాలు చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసారు, ఆ తర్వాత ఇదే ఎంచుకోవడానికి మీకు ఎందుకు అనిపించింది ఒకసారి చెప్పండి. హాయ్ అండి, నా పేరు యాదనేని తిరుపతి. మాది బెల్లంపల్లి మండలం బుచ్చేపల్లి గ్రామం. నేను 2016లో మోటార్ ఫీల్డ్కి రావడం జరిగింది. అంతకుముందు నేను చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను నేను. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఈ తర్వాత మనకంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకుందాం ఒకరి మీద ఆధారపడమైన ఉద్దేశంతో 2016లో నాకు పెద్దగా అవగాహన లేకుండా మోటార్ ఫీల్డ్ మీద హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఊళ్ళో రైతులు చాలా ఇబ్బంది పడేవారు. హార్వెస్టర్ టైంకి దొరకక, కోతలు కరెక్ట్ సమయానికి గాక, పొలాలలోనే పడిపోయి వడ్లు బాగా నష్టపోయేవాళ్ళు. దానివల్ల మాకు అనిపించి మనకు చేయగలుగుతాం కదా, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్, ఇవన్నీ రిపేర్లు ఓన్గా చేయగలుగుతాను అనే నమ్మకం కొద్దీ ఫస్టే నేను హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు నాకు ట్రాక్టర్ ఫీల్డ్ కూడా ఏం టచ్ లేదు. 2016లో హార్వెస్టర్ తీసుకున్నాను. ఇక అప్పటి నుంచి నాకు ఓన్గా నడిపించుకోగలుగుతాను. దాని తర్వాత ఇక ఫీల్డ్లో చేయి తిరిగి ఇయర్కి ఒక బండి చొప్పున ఇప్పటి వరకు 6 బండ్లు తీసుకున్నాను. 3 హార్వెస్టర్లు, 3 ట్రాక్టర్లు, ఒక 10 మంది డ్రైవర్లు ఉంటారు నా దగ్గర. పెద్ద చదువులు అయిన తర్వాత వేరే బిజినెస్లోకి వెళ్తారు, కొందరు ఫైనాన్స్ కానీ అట్లాంటివి వెళ్తారు కానీ, మీరు ఈ మోటార్ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఫైనాన్స్లో నేను అప్పటికే చాలామంది ఫీల్డ్లో ఉండి అందులో పెద్దగా అవకాశాలు లేవు అని అర్థమైంది నాకు. అందులో చాలామంది ఈజీగా గెటిన్ కావాలని చూసుకున్న వాళ్ళే, కానీ కొద్దిగా హార్డ్ రిస్క్ అయినా మంచిదే చేద్దాం అనుకున్న వాళ్ళు తక్కువ. కాబట్టి అప్పటికి నాకు ఆ టైంకి మా ఊళ్ళో ఈ హార్వెస్టర్లు ఇబ్బంది ఉండడం, నాకు చేయగలుగుతున్న నమ్మకం ఉండడం వల్ల నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. అంటే రైతుల బాధలు మీరు స్వయంగా చూశాను. రైతుల బాధలు అంటే మీరు మాకే సొంత పొలం 10 ఎకరాలు ఉంది. అవునవును, నాన్నగారు కూడా వ్యవసాయం. ఊళ్ళల్లో వేరే ఊళ్ళలోకి తిరిగి చూసేది ఎక్కడెక్కడ హార్వెస్టర్ ఉన్నాయా అని. ఒక 10-15 రోజులు వాళ్ళ దగ్గర వెంటబడేది. అయినా బండ్లు సమయానికి రాకపోవడం వల్ల పంట నష్టపోయే వాళ్ళం. అంటే ఈ ఊళ్ళో రైతుల ఇబ్బందులు వేరే ఊరు నుండి హార్వెస్టర్లు వచ్చి పెద్దపల్లి సైడ్ నుంచి మనకు ఎక్కువ రావడం జరిగేది. పెద్దపల్లి నుండి మొదటగా అటు కోతలు అయిన తర్వాత వచ్చేవి, కాబట్టి బాగా ఇబ్బంది జరిగేది. ఇక వేరే ఊరు నుండి వచ్చిన హార్వెస్టర్లు ఈ రైతులకు అంత అనుకూలంగా ఉండేవి కాదు. ఇక అందడం ఇబ్బంది అయ్యేది వాళ్ళకి కూడా. ఒకటేసారి ఆ కోతకు అంతా రావడం వల్ల కరీంనగర్ డిస్టిక్, ఆదిలాబాద్ డిస్టిక్, వాళ్ళు కూడా అందకపోయేవారు. పంట కోత చాలా ఆలస్యం జరిగేది, బాగా లేట్. కోత ఆలస్యం జరగడం వల్ల రైతులకు దిగుబడి ఇబ్బంది అయ్యేది, నష్టపోయేవారు. దానివల్ల ఇక రైతుల బాధలు మీరు స్వయంగా ఆ ఏరియాలో మేమే మొదటిసారి హార్వెస్టర్ తీసుకోవడం. అంతవరకు ఇక్కడ హార్వెస్టర్ ఇక్కడ లేవు, మన లోకల్లో లేవు. ఓకే అన్న, అయితే మీరు అంటే ఏమన్నా దీని గురించి చూసిరా? జాండీరే తీసుకోవడానికి అయితే నేను దీనివల్ల 2016లో కొనాలకు ముందు హార్వెస్టర్ ఉన్న వాళ్ళను నేను కాంటాక్ట్ కావడం జరిగింది. దాని ఎలా ఉంటుంది చాలామంది నెగిటివ్గానే చెప్పారు. హార్వెస్టర్ ఫీల్డ్ అంటే బాగా రిస్క్ ఉంటుంది, మీతో కాదు, చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో ఊళ్ళో కొంచెం తిరగాలి, పడుకోవాలి, మీతో కాదు అని చెప్పారు. కానీ ధైర్యం చేసి కొన్నాం. ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే. మొదటి బండి మంచిగా ఫీల్డ్ నడిచి మంచి లాభం. మొదటి బండి బాగా నడిచింది. మేము ఫస్ట్ సారి బైన్స్ సైడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 200 గంటలు కోసం మొదట 2 వీలర్ తీసుకున్నాను. 2 వీలర్ బండి తీసుకున్నాం. దాని తర్వాత 2 4 వీలర్ తీసుకున్నాం. ఈ 2 వీలర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ బండి తీసుకునేటప్పుడు నడుస్తుందా? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫీల్డ్ ఎంత,
ఆ విధంగా ఏమన్నా మీరు ఆలోచించారా? మొదటి బండి తీసుకున్నప్పుడు మాకు అప్పటికి 2 సంవత్సరాల తర్వాత అప్పటికి కూడా చాలా అంటే రైతులు మాకు రావాలని ఫుల్ టైట్ పొజిషనే ఉండేది. అంటే అందరు వచ్చి ఉదయం వచ్చి ఇంటి మాకంటూ అంటే దగ్గర పొలాలు రైతులందరి ఒకేసారి కోతకొస్తాయి కాబట్టి. ఇంటి దగ్గర వచ్చి అందరూ వెయిట్ చేయడం రైతులందరికీ మేము అందించకపోవడము. ఇక ఇంకో బండి తీసుకొని నడుస్తాయి కదా, అది అంటే అప్పటికి కొంచెం బురదలు ఉండడం, ఈ టూ వీలు సరిగా ఇబ్బంది పడడం, నడవకపోవడం, పొలం కోత మొత్తం కాకపోవడం, సగం కోసి సగం ఆగడం, దానివల్ల 4 వీల్ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో 2019లో 4 వీల్ తీసుకోవడం జరిగింది రిజిస్టర్. అవును, అకాల వర్షాల వల్ల ఈ 2 వీలర్ వెళ్ళకపోవడం రైతులకు ఇబ్బంది. ఇక మళ్ళీ 4 వీలర్ వేరే ఊరి నుండి తెప్పించడం, అదంతా రైతులకు ఇబ్బంది అవ్వకూడదని మళ్ళీ 4 వీల్ తీసుకోవడం జరిగింది. సెకండ్ బండి. ఈ సెకండ్ బండి తీసుకొచ్చిన తర్వాత డ్రైవర్లతోటి ఏమన్నా ఇబ్బందులు అయినాయా? అయితే మేము ఫస్ట్ 2016లో కొన్నప్పుడు మాకు ఇక్కడ ఎవరికి హార్వెస్టర్ చూడంగానే అసలు చూస్తేనే భయపడేవాళ్ళు. అవును, అంత ఎత్తున డ్రైవర్ ఇంత పెద్ద ఎత్తున ఉంటారు, అవి చూడడానికి భయపడేవాళ్ళు. మేము ఫస్ట్ 2-3 ఇయర్స్ పెద్దపల్లి నుంచే తీసుకొచ్చుకోవడం జరిగింది డ్రైవర్ని. పెద్దపల్లి నుండి జగన్ అనే డ్రైవర్ వచ్చేవాడు. ఇక దాని తర్వాత లోకల్ వాళ్ళు మా అల్లుడు నేర్చుకోవడం, పవన్ నేర్చుకోవడం, సాయి నేర్చుకోవడం, ఈ సాయి వీళ్ళందరూ నేర్చుకొని ఇక మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు వల్ల నేను లోకల్ వాళ్ళలోనే పెట్టుకొని నడిపిస్తున్నాను, ఇబ్బంది లేకుండా. ఓకే. ఇప్పుడు 2 వీల్ తీసుకొచ్చారు, మళ్ళీ 4 వీల్ తీసుకొచ్చారు. ఈ 2 బండ్లు కూడా అంత మంచిగానే జరుగుతున్నాయి. మళ్ళీ 3వ బండి తీసుకురావాలని ఎందుకు అనిపించింది? సేమ్ ప్రాబ్లం. ఆ 2 బండ్లు తీసుకున్నా కూడా రైతులకు అందించలేకపోవడం అనేది మళ్ళీ అంటే మాకు కొంచెం పేరు మంచిగా ఉండడం, కరెక్ట్ మెయింటైన్ చేస్తారు, వాటిలో పోకుండా నీట్గా మెయింటైన్ చేస్తారు, రిపేర్లు కానీ కరెక్ట్ చేస్తారు వీళ్ళు అన్న ఉద్దేశంతో రైతులు మా దగ్గరికి రావడం. ఎక్కువ మంది రైతులు మీ బండ్లనే రావాలనుకో, మా బండి ప్రిఫర్ చేయడం వల్ల డబ్బులకు కూడా కొంచెం లేట్ అయినా ఆగడం, రైతులు వడ్ల మీద తర్వాత తీసుకోవడం, డీజిల్ కూడా అడగకుండా కొయ్యడం, ఇక మనకు పరిచయాలు ఉంటాయి కాబట్టి కొయ్యడం వల్ల ఇక 2 బండ్లు కూడా సరిపోవట్లేదు. ఇంకో బండి అయితే మళ్ళీ 4 వీలు చిన్న బండి తీసుకున్నాం ఫస్ట్ మేము, 55 HP. మళ్ళీ 75 HP అయితే బాగుంటుంది కదా అని, ఎంత బురదన్నా నడుస్తుంది అనే ఉద్దేశంతో 2021లో మళ్ళీ 75 హార్వెస్టర్ 4 వీల్ తీసుకోవడం జరిగింది. 3వ బండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 3వ బండి తీసుకున్నారు కదా, ఇప్పుడు డ్రైవర్ల కొరత ఏం లేదు, మళ్ళీ ఇక్కడ లోకల్ వాళ్ళు. ఇక నాకు మట్టుకైతే డ్రైవర్ల ఇబ్బంది ఏం లేదు, నేను మంచిగా ఉంటాను, వాళ్ళు మంచి వాళ్ళు దొరికారు నాకు. ఏ పనైనా వాళ్ళు చూసుకుంటారు. చాలా మంది చెప్తారు మాకు డ్రైవర్తో ఇబ్బంది అవుతుందని చెప్తారు, కానీ నాకు మాత్రం ఇప్పటికైతే మంచి వాళ్ళు దొరికారు, మంచిగా నడుస్తున్నాయి. నాకు డ్రైవర్ల ఇబ్బంది ఏం లేదు, ఏనాటు లేదు. నాకు కొన్న కాంచి ఇప్పటికీ ఏ డ్రైవర్ సమస్య లేదు. వాళ్ళు కూడా బాగానే నడిపారు. ఇప్పుడు బండి రిపేర్లు ఏమన్నా వచ్చినా ఇక్కడ మీ దగ్గర 90% రిపేర్లు మేమే చేసుకుంటాం. అన్ని ఇన్స్ట్రుమెంట్ మా దగ్గర ఉన్నాయి. ఏదైనా మరి మేజర్ ప్రాబ్లం అయితే తప్ప, ఇంజన్ సమస్య అయితే తప్ప షోరూమ్ మెకానిక్లు బయట నుంచి మేము ఎవరిని పిలవం, అన్నీ మేమే చేసుకుంటాం. అన్న, ఇప్పుడు డీజిల్ బండ్లు అంటే ఈ జాండీర్ బండ్లు ఎక్కువ డీజిల్ తాగుతాయని బయట ప్రజలు కొంతమంది అనుకోగా నేను విన్నా. మీరు మొత్తం అన్ని 6 బండ్లు అంటే హార్వెస్టర్లు, ట్రాక్టర్లు అన్నీ జాండీరే తీసుకున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? జాండీర్ ఫస్ట్ మేము 2016లో తీసుకున్నప్పుడు జాండీర్ హార్వెస్టర్లు ఎక్కువ శాతం జాండీరే కనబడతాయి. అవును, ఆ ఉద్దేశంతో జాండీర్ తీసుకున్నాము. ఓకే. కానీ దాని తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే జాండీర్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అమెరికా కంపెనీ జాండీర్ అనేది. ఓకే. చాలా దృఢంగా ఉంటాయి, బండ్లు గట్టిగా ఉంటాయి, రిపేర్లు కూడా తక్కువ పెడతాయి. ఇంకా డీజిల్ ఎక్కువ తాగుతుంది అంటారు, కానీ అంత మందం మనకు వర్కింగ్ అవర్స్లో కలిసి వస్తుంది. అంత మన బండి పంపినాము అంటే పని చేసుకొని వస్తుంది అని నమ్మకం తప్ప, కానీ మధ్యలో రిపేర్లు పెట్టడం, చిన్న రిపేర్లు పెట్టడం చాలా తక్కువ. అందుకు జాండీర్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు 3 హార్వెస్టర్లకు కూడా జాండీర్ తోటి గ్రీన్ గోల్డ్ మ్యాచింగ్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఎక్కువ బండికి కూడా చేంజ్ చేయలేదు, మూడింటికి సేమ్ తీసుకున్నారు. గ్రీన్ గోల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే గ్రీన్ గోల్డ్ బాక్సులు హెవీ బాక్సులు, చాలా స్టాండర్డ్గా ఉంటాయి బాక్సులు. హెవీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ రిపేర్ల శాతం తక్కువగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ మేము ఫస్ట్ ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇక మళ్ళీ అవే తీసుకుంటే మాకు స్పేర్స్ కానీ మెయింటైన్ చేసుకోవడము, మాకు ఇక్కడ దగ్గర ఎక్కడ దొరకవు. మళ్ళీ పోతే పెద్దపల్లి అన్నా కరీంనగర్ అన్నా స్పేర్స్ కానీ అవసరం ఉంటాయి. బెల్టులు కానీ బేరింగ్లు కానీ అన్నిటికీ తక్కువ. ఇక్కడ మంచిర్యాలలో బెల్లంపల్లి దొరకడం తక్కువ. ఒక బాక్స్ ఒకటి తీసుకున్నాక మిగతా బాక్స్ కూడా అవే తీసుకుంటే ఇక అన్నిటికీ స్పేస్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు కదా. ఒక బెల్ట్ తెచ్చుకున్నా 3 బాక్సులకు వస్తుంది, ఒక బేరింగ్ తెచ్చుకున్నా 3 బాక్సులకు వస్తుంది. ఆ ఉద్దేశంతో 3 బాక్సులు గ్రీన్ గోల్డ్ తీసుకోవడం జరిగింది. ప్లస్ మాకు నడవడం కూడా బాగా నడుస్తుంది గ్రీన్ గోల్డ్. అంటే ఇక రిపేర్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఇక ఆ టైం కన్నా కలిసి వస్తుంది.
చిన్న రిపేర్కి కూడా మళ్ళీ పెద్దపల్లి వరకు వెళ్ళడం ఇక్కడ లోకల్ లేవు కొత్త కొత్త బాక్సులు తీసుకోవచ్చు కానీ తీసుకోవడం ఏంటంటే స్పేస్ ఇబ్బంది. స్పేర్స్ ఇబ్బంది. అవి ఇక్కడ మెయింటైన్ చేయరు వాళ్ళు. గ్రీన్ గోల్డ్ అంటే ఎక్కువ బండ్లు ఎక్కువ ఉన్నాయి మా ఏరియాలో కాబట్టి వాళ్ళు షాప్ వాళ్ళు తెప్పిస్తారు గ్రీన్ గోల్డ్. ఇక నువ్వు వేరే ఏదైనా బల్కరు అవి చేసుకొచ్చుకుంటే ఏంటంటే అవి స్పేర్స్ ఇక్కడ దొరకవు. ప్రతి చిన్న దానికి కరీంనగర్ వాళ్ళు పెద్దపల్లి పోవాలంటే వర్కింగ్ అవర్స్ అనేది చాలా లాస్ అవుతాం అన్నట్టు. ఇక బండి పక్కకు పెట్టి ఒక రోజు పక్కకు పెట్టి పొయ్యి వచ్చి చేసే వరకు నాకు లాస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఫస్ట్ మీరు మొదట 2 వీల్ తీసుకున్నారు కదా, ఈ 2 వీల్కి 4 వీల్కి తేడాలు ఏంటిది? అంటే ఓన్లీ ఈ వర్షం వల్ల నేను వెళ్ళడమేనా, ఇంకేమైనా తేడాలు ఉండేవి బండి పరంగా? 2 వీల్కి 4 వీల్కి మెయిన్ తేడా ఏంటంటే మన 2 వీల్ డ్రై ఫీల్డ్లో ఓన్లీ ఆరిన పొలాల్లో పోయడం జరుగుతుంది. ప్లస్ ఒడ్లు ఎక్కంగా మన మల్లు దాటేటప్పుడు ఒడ్లు ఎక్కడం చాలా ఇబ్బంది 2 వీల్తో. ఎందుకంటే అవి ఓన్లీ ముందు టైర్లకు మాత్రమే గ్రిప్ ఉంటుంది కాబట్టి ఒడ్లు ఎక్కది, బండి జారిపోతూ ఉంటుంది. 4 వీల్ అయితే మనం 4 వీల్కి వేసుకుంటే ఎంత పెద్ద ఒడ్డు అయినా ఈజీగా దాటుతుంది. ప్లస్ మనకు కొంచెం వెట్ ఫీల్డ్లో అయినా కానీ కొంచెం బురద ఉన్నా కానీ ఈజీగా బండి మిగలకుండా ఒక దొయ్యో 2 దొయ్యలో బురద ఉన్నా కానీ కోసుకొని ఇంటికి వస్తుంది బండి. రైతుకు కూడా ఇబ్బంది ఉండదు అన్నట్టు. ఇక 2 వీల్ అయితే పెట్టుకుంటే అది 2 ఎకరాలు కోసి పోతే మళ్ళీ మిగతా 2 ఎకరాలు మిగిలితే మాత్రం అది మళ్ళీ ఆరేదాకా ఆగాలి. ఆలో వర్షం పడితే ఆ పొలం లాస్ అవ్వడం జరుగుతుంది రైతు. అంటే రైతు కూడా నష్టం, రైతుకు చాలా నష్టం అవుతుంది. 2 వీల్తో ఓన్లీ 2 వీల్ నడిపితే మాత్రం రైతులకు చాలా నష్టపోతుంది. ఈ 4 వీల్ వల్ల బెనిఫిట్ అది అన్నట్టు, రైతుకు మాత్రం కంప్లీట్ అయిపోతుంది పని. అంతకుముందు ఇప్పుడు అందరూ వీల్స్ వేసేవాళ్ళు కదా, ఫస్ట్ కల్కులేటర్ తోటి వీల్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు మీ బండి చూస్తే మొత్తం రోటివేటర్ పెట్టున్నది. ఇప్పుడు వానకాల సీజన్ అయ్యి ఏసంగి కోసం నార్దే దున్నడానికి అని మన అల్లుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీల్స్ ఎందుకు వేస్తలేరు, ఈ రోటివేటర్ ఎందుకు వేస్తారు? రైతులకు దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఒక 2-3 ఇయర్స్ ముందు మేము వీల్స్ వేసే పొతం చేసే పొలాలు. కాకపోతే వీల్స్ వల్ల ఇబ్బందులు ఏంటంటే ఇవి రోడ్ల మీద ఇప్పుడు అన్ని ఊళ్ళలో రోడ్లు అయినాయి. ఇప్పుడు ఈ డాంబర్ రోడ్లు అయినాయి, తార్ రోడ్లు వేయడం వల్ల ఈ వీల్స్తో పాటు రోడ్ల మీద దాటడం ఇబ్బంది అవుతుంది. రోడ్డు కూడా ఖరాబ్ అవుతున్నాయి అని కంప్లైంట్స్ వెళ్ళడం, వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చెప్పారు రోడ్స్ మీద. దానివలన ప్లస్ మళ్ళీ పొలాలలో కూడా చాలా లోతు దిగబడడం వల్ల సౌడు వెళ్తుందని పొలాలలో పంట సరిగా రాకపోవడం, మళ్ళీ కోతల సమయంలో హార్వెస్టర్ బాగా దిగబడడం ఇబ్బంది అవుతుందని వీల్స్ తీసేసి ఓన్లీ రోటావేటర్తోనే 4 వీల్ బండి తీసుకొని రోటావేటర్తోనే పొలం చేసేస్తున్నాం. రోటావేటర్ వల్ల మనకు తక్కువ దిగబాటు ఉంటుంది, ప్లస్ రోడ్ల మీద కూడా మాకు దాటడం ఈజీగా ఉంటుందని రోటావేటర్ ప్రిఫర్ చేస్తున్నాం. రోటివేటర్కు అంటే బండి ఎంత హెచ్పి తీసుకున్నాం? మేము రోటావేటర్కి అయితే 50 హెచ్పి తీసుకున్నాము. టైర్ సైజు 16 టైర్తో పెద్ద టైర్ సైజ్ తీసుకోవడం వల్ల మాకు దిగబడి రేగడి పొలాల్లో కానీ సౌడు పొలాల్లో కానీ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. చిన్న టైర్ తీసుకుంటే బండి ఇబ్బంది ఉంటుంది. 50 హెచ్పి పైన తీసుకుంటే బాగుంటుంది రోటావేటర్కి అయితే. ఇప్పుడు మనకు ఈ గ్రామంలోనే కాకుండా పక్క గ్రామాలకు వెళ్తారా ఈ హార్వెస్టర్లో? ఇక ఈ 4 ఊళ్ళు కవర్ చేస్తామండి. ఆకనపల్లి, పాతబెల్లంపల్లి, మా దుబ్బ, బుచ్చేపల్లి, ఈ 4 ఊళ్ళు 50%, 70% మేము కవర్ చేస్తాం. ఇక్కడ మీరు అంటే వర్క్ చేస్తూ ఇక్కడ లేని సమయంలో ఏదైనా బయటకు వెళ్ళిరా? ఇప్పుడు స్టార్టింగ్లో వెళ్ళేది, కాకపోతే అక్కడ డబ్బులు ఏజెంట్లతో ఇబ్బంది అవుతుంది, వసూలు కావడం లేదు. మనం ఫస్ట్ మన దగ్గర మనం వాళ్ళ చేతిలో ఉంటాము. పోయిన తర్వాత కోయించుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత మనకు అమౌంట్ వాళ్ళు ఇవ్వాలి, కానీ ఇచ్చే టైంలో ఇవ్వడం లేదు, ఇబ్బంది పెడుతున్నారని నేను బయటికి వెళ్ళడం మానేశాను. ఓన్లీ లోకల్ ఫీల్డ్ కోసుకొని పక్క పెట్టుకుంటాం. ఏజెంట్కు కమిషన్ ఇవ్వాలి అంటే అది పోతే పోనీ కానీ వాళ్ళు మనకు ఎగబెడుతున్నారు, డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పటికే 3 దగ్గర ₹1,00,000 దాకా పోయినాయి. జరిగింది అనుభవం జరిగింది. దానికి నేను కూడా అంత గట్టిగా అడగలేను, దానివల్ల ఇక పోతున్నాయి. అందుకే నేను మానేసుకున్నాను. మనకు మరి 3 బండ్లకు సరిపడా ఫీల్డ్ ఉందా మన ఏరియాలో? ఇది సీజనల్ బిజినెస్, ఇది ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఒక 2 నెలలు ఏసంగి, నెల 15 రోజులు, నెల రోజులు, ఇప్పుడు 2 నెలలు ఉంటుంది. ఉన్నప్పుడే ఇంకా 3 బండ్లు కాదు ఇంకా 4 బండ్లు అయినా నడిచే అంత ఫీల్డ్ ఉంటుంది. తర్వాత మాత్రం ఇక ఖాళీ బండ్లు పక్కకు పెట్టుకొని మేము ఓన్లీ ట్రాక్టర్ల మీద ఫోకస్ చేస్తాం. ఈ హార్వెస్టర్లు అయిన తర్వాత ఇక ట్రాక్టర్ల ఫీల్డ్ ఉంటుంది. అంటే మనకు ఇక్కడ పత్తులు కూడా ఉన్నాయా? పత్తి ఇక్కడ ఎక్కువ మాకు ఇక మనకు కాలువలు వీటికి ఏం లేవు, బోర్ల మీద డిపెండ్ కాబట్టి వ్యవసాయం అంతా. పత్తులు ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. పత్తి చేనులు ఎక్కువనే ఉంటుంది. పత్తి చేనులు ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి, వరి చేను తక్కువ, వరి పొలాలు తక్కువనే ఉంటాయి. తిరగాలి, వరి ఫీల్డ్ కూడా ఒక దగ్గర ఉండదు, దూరం ఉంటాయి. హార్వెస్టర్తో తిరుగుకుంటూ చెట్లలో ఇబ్బందే ఉంటుంది, కానీ వస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ గ్యారేజ్ గురించి కానీ బండ్ల గురించి కానీ చాలా సమాచారం మాకు చెప్పారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది వీడియో చూడండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.